హలో అండి, వెల్కమ్ టు స్వరమాధురి. ఈ రోజు మనము మహాకుంభమేళ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. 2025లో మనకి ఇయర్ స్టార్టింగ్ జనవరిలోనే ఈ కుంభమేళ అనేది ఉండడం జరిగింది. జనవరి నుంచి ఫిబ్రవరి వరకు జరిగే ఈ కుంభమేళకు మీరు పార్టిసిపేట్ చేయాలన్నా వెళ్ళాలనుకుంటున్నా తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్ళండి. దీనికి సంబంధించిన చరిత్ర కానీ డిఫరెంట్ డీటెయిల్స్ కానీ కంప్లీట్ గా నేను చెప్పేస్తాను. ఇదే ఫస్ట్ టైం చెక్అవుట్ చేస్తానంటే డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి మా ఛానల్ డెఫినెట్ గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుని డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ కంటెంట్ కోసం. సో మహాకుంభమేళ గురించి చూసుకున్నట్లయితే మహాకుంభమేళ 2025 ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి 10వ తేదీ నుండే మనకి ప్రయాగరాజ్ లో మహాకుంభమేళ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలకు భారతదేశం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా కోట్లాది మంది పర్యాటకులు వచ్చి భారీ సంఖ్యలో తరలి వస్తారని అనుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా అనేక మంది ప్రముఖులు కూడా పాల్గొంటారని కూడా చెప్తూ ఉన్నారు. వీరితో పాటు 13 ఆకారాలకు చెందిన సాధువులు, ఋషులు సమావేశం కానున్నారని కూడా అంటూ ఉన్నారు. ఈ అకారాలలో ఒకటి నిరంజన అకార. ఈ అకార శివయ్య కుమారుని సుబ్రహ్మణ్య దేవుణ్ణి పూజిస్తారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం భావితరాలకు ధర్మాన్ని, శాస్త్రాలను అందించడానికి ఏర్పడిన సంస్థని అకార అని పిలుస్తారు. ఇందులోనే అనేక రకాల ఆకారాలు ఉన్నాయి. దాదాపు 13 ఆకారాల్లో చెందిన 15 లక్షల మంది సాధువులు అనేవాళ్లు ఈ కుంభమేళలో పాల్గొంటారన్నది మాత్రం చెప్తూ ఉన్నారు. ఇది అసలు మామూలు విషయం కాదు. వీరంతా జపం చేయడం, తపస్సు చేయడంలో నిమగ్నమై ఉంటారు. ఈ సందర్భంగా మహాకుంభమేళ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాము. ఈసారి జరిగే మహాకుంభమేళకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 40 కోట్ల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ఈ మహాకుంభమేళ నాగ సాధువుల స్నానం, జపం, తపస్సు ఆకర్షణగా నిలుస్తుందని చెప్తున్నారు. అలాగే ఇది మతం పట్ల అంకిత భావం, ఉత్సుకతను కూడా పెంచుతుంది అని కూడా అనుకుంటున్నారు. కిన్నెర సాధువులు కూడా మహాకుంభమేళలో పాల్గొని భజన పూజలు చేస్తారు. ఈ మహాకుంభమేళకు దాదాపు 15 లక్షల మంది సాధువులు పాల్గొంటారు. యమునా నది ఒడ్డున ఉన్న కోట లోపల ఉన్న పురాతన అక్షయవత్ చెట్టును చూసే భాగ్యం కూడా భక్తులకు ఈసారి లభించనుంది. కుంభమేళ సందర్భంగా తీర్థరాజ్, ప్రయాగ మాధవ నగరంలో వేణుమాధవుని ఆలయాలు కూడా పునరుద్ధరించబడ్డాయి. కుంభమేళాకి సంబంధించిన దీక్షలు చూసినట్లయితే మహాకుంభమేళలో సమీపంలోనే ఆకారానికి చెందిన శాశ్వత తాత్కాలిక దీక్షలను అందించే సంప్రదాయం ఉంది. ఎవరైతే ఇక్కడికి స్నానం చేయడానికి వస్తారో ఏ కుటుంబాల నుంచి వచ్చినా వారికి తాత్కాలిక దీక్షలను ఇస్తారు. అయితే సన్యాసం తీసుకునే వారికి అనేక రకాలుగా పరీక్షిస్తారు. వీరికి సన్యాసం తీసుకున్న వారికి జీవించే లక్షణాలు ఉన్నాయా లేదా అని చూసి వీరికి పెట్టిన పరీక్షలో సన్యాసం గురించి తగిన ఆసక్తి చూపించకపోతే వారికి పూర్తిగా దీక్ష ఇవ్వకుండానే వెనక్కి తిరిగి పంపించేస్తారు సన్యాసులకి. మరోవైపు సన్యాసి జీవితాన్ని గడిపే లక్షణాలు ఉన్న వారికి కుంభమేళ సమయంలో సంపూర్ణ సన్యాస దీక్షను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో చూసారు కదండి దీక్ష గురించి, అలాగే మనకి కుంభమేళ గురించి ఎంతమంది వస్తారు, ఎన్ని వేల మంది వస్తారు, ఏంటి అనే విశేషాలు తెలుసుకున్నాము. ఇప్పుడు మనం తేదీల గురించి చూద్దాం. ఏ తేదీ రోజు ఏం జరుగుతుందని కుంభమేళకు సంబంధించి మీరు ఏ రోజు వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. మహాకుంభమేళకు వచ్చిన భక్తులు ఈ తేదీలను కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఈ తేదీలకి ప్రధాన స్నానోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ముందుగా ప్రధాన స్నానోత్సవం పుష్యపూర్ణమి అంటే 13/1/2025 తారీఖున జరుగుతుంది. అలాగే సోమవారం మకర సంక్రాంతి 14/1/2025. అలాగే పవిత్ర స్నానం అనేది మౌని అమావాస్య 29వ తారీఖు జరగనుంది. బుధవారం పంచమి 3 ఫిబ్రవరి 2025న. అలాగే సోమవారం మాఘ పూర్ణిమ 12 ఫిబ్రవరి 2025న. బుధవారం మహాశివరాత్రి 26 ఫిబ్రవరి 2025 కింద విభజించారు రకరకాల రోజుల్ని. మహాకుంభమేళ సందర్భంగా పవిత్రమైన స్నానం చేయడమే కాదు, మీ శక్తి సామర్థ్యాలకు తగినట్టు కూడా దాన ధర్మాలు కూడా చేయాలి అని ఈ పురాణాలు చెప్తూ ఉన్నాయి. హిందూ పురాణాల ప్రకారం కుంభమేళ సమయంలో గంగా, యమున, సరస్వతి సంగమం అయ్యే ప్రాంతాల్లో భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు. ఈ నదుల్లో స్నానం చేసేందుకు కొన్ని వేల కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి వస్తూ ఉంటారు. కుంభమేళ కార్యక్రమంలో పురాణ కాలం నుంచి వాయితీగా వస్తుంది. చాలా మంది చెబుతూ ఉంటారు. అమృత కలశం కోసం దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో అందులోని అమృతపు చుక్కలు భూమి మీద పడ్డాయని, అందుకే 4 ప్రదేశాల్లో మహాకుంభమేళ జరుగుతుందని భక్తుల విశ్వాసం. అసలు దీనికి చరిత్ర ఏం చెప్తుంది, అసలు ఇక్కడ కుంభమేళ ఎందుకు జరుపుకుంటారు, దీనికి సంబంధించిన హిస్టరీ తెలుసుకున్నాం కదా. అంతేకాదు ఇక్కడ స్నానం చేస్తే సకల పాపాల నుండి ఉపశమనం లభిస్తుందని, భగవంతుని ఆశీస్సులు కూడా లభిస్తాయని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. అలాగే చరిత్ర కూడా ఈ విధంగా మనకి సూచిస్తుంది. సో ఇక్కడికి సంబంధించి మనకి మహాకుంభమేళ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నారు కదా. మనకి ఒఫీషియల్ డేట్స్ ఆఫ్ స్టార్ట్ అండ్ ఎండ్ కనుక మనం చూసుకున్నట్లయితే జనవరి
13th మనకి స్టార్ట్ అయ్యి లాస్ట్ ది అనేది 26th ఫిబ్రవరి వరకు జరగనున్నాయి మనకి అంగరంగ వైభవంగా కుంభమేళా వేడుకలు. అందులోనే మనకు కొన్ని ఫెస్టివల్స్ కూడా పడ్డాయి. సంక్రాంతి ఉంది, మహాశివరాత్రి ఉంది, కొన్ని పండుగలు కూడా అదే రోజుల్లో ఉన్నాయి. సో మీరు ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నారు, అక్కడ చాలా రష్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుని వెళ్ళండి. అండ్ మీరు మీ ఫ్యామిలీ ఎలాగో ఫోన్స్ అవి ఉండవు కాబట్టి ఒకే ప్లేస్లో ఉండడానికి, కనెక్ట్ అయి ఉండడానికి మీరు కూడా దగ్గరగా నడవడం అలాంటివి చేసి హ్యాపీగా వెళ్ళి స్నానం ఆచరించి చూడాల్సిన ప్లేసెస్ ఏమైనా ఉన్నా చుట్టుపక్కల ప్రదేశాలు చూడాలనుకుంటే చూసేసి మీరు జాగ్రత్తగా తిరిగి రండి. సో ఇదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మహాకుంభమేళా 2025. సో అందరికీ కూడా ఫస్ట్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి బాగా జరుపుకోండి. కుంభమేళాకి వెళ్ళాలనుకుంటే మీరు కమెంట్ సెక్షన్లో ఎస్ అని తెలియజేయండి. అలాగే 2025లో మీరేం చేయాలనుకుంటున్నారు, మీ ట్రావెల్ రెజల్యూషన్స్ ఏంటి, ఏ ప్లేసెస్ని కవర్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. డెఫినెట్గా మీరు నేను చేయని వీడియో గురించి అయితే నేను డెఫినెట్గా ఎక్స్ప్లోర్ చేసి ఆ వీడియో గురించి కూడా ఇన్ఫర్మేషన్ పెడతాను. ఇప్పటి వరకు చాలా మంది పాజిటివ్ కామెంట్స్ తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. బట్ ఇంకా మంచి వీడియో కంటెంట్తో మీ ముందు రాముందున్నాను. సో ఇన్స్టాగ్రామ్ కంటెంట్ కూడా నచ్చిన వాళ్ళు మాధురి స్వరాయ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇక్కడ యూట్యూబ్ని కూడా ఫాలో అవ్వచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.